సరస్వతి పుష్కరాలు, పోచంపల్లిల అందాల తారలు, మెట్రో ఛార్జీలు, పాకిస్తాన్లోని గప్పాలు, పార్టీల ర్యాలీలు ఇవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్. సరస్వతి పుష్కరాలు షురు, 12 రోజులు నడుస్తాయి జోరు. నక్కలు కొట్టిన పాకిస్తాన్ ప్రధాని రాజ్నాథ్ సార్ ఇచ్చిండు దమ్కి. నర్సన్న దర్శనంలా అందగత్తెలు సూషి ముర్షిన్రు పోచంపల్లి చీరలు. మెట్రో ప్యాసింజర్ కు పోటు పెరిగింది మళ్ళా టికెట్ రేటు. యాపిల్ ఎత్తుకపోయిన ట్రంప్ వార్నింగ్ కు కంపెనోళ్ళు జంప్. మా ఇంటి పక్కకు పోరాడు ఉంటాడబ్బా, ఎచ్చి దేశాలు వేస్తాడు, గల్లీలో అందరితో దెబ్బలు తింటాడు. మళ్ళా ఎవరు చూడనట్టే ఎవరికి తెలియనట్టే ఏరేటోళ్ళ ముంగట గప్పాలు నరుకుతాడు. తప్పురా వారి, అట్లా చేయొద్దురా అంటే ఇంకింత ఎక్కువ చేసి ఉన్న ఇజ్జత్ పోగొట్టుకుంటాడు. కొందరు అంతేనబ్బా, ఎవలనో చూసి మేము ఆల లెక్కనే పతారా చూపియాలనుకొని హుత్తగానే దొరికిపోతారు. ఇగో గిట్లా తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అన్నట్టే ఉంది పో పాకిస్తాన్ ప్రధానమంత్రి గారి కథ. మన మోడీ సార్ అదంపూర్ ఎయిర్ బేస్ కొచ్చి జవాన్లను తారీఫ్ చేసి ముచ్చట పెట్టి జేజేలు కొట్టి జోస్ తెప్పించే స్పీచ్ ఇచ్చిండు కదా. పక్క దేశం పెద్ద మనిషి సుధా సేమ్ టు సేమ్ నకలు కొట్టిండు. మన సార్ గాలి మోటార్ వేసుకొని వస్తే ఆయన జీపులు వచ్చిండు. మోడీ సార్ వెనకాల యుద్ధ విమానాలు సుదర్శన చక్ర మిసైల్ అగుపడితే వాళ్ళకు చైనోడమిన అరేక్ మాలాస్ వంటి అతార్లు చూసుకొని మురిసిపోవట్టే. మన ఆర్మీ కొట్టిన దెబ్బకు పసరూరు మిలిటరీ ఏరియా పొరక పొరక అయినట్టుంది. టెంట్లు గినలేక జ్వరం అంతలు చెప్పి కట్టెల మీద పారిస్తాన్ల గూకుండు. మన ప్రధానమంత్రి S-400 మిసైల్ ముంగట నిలబడి పాకిస్తాన్ కు ధమ్కీలు ఇస్తే షాబాజ్ షరీఫ్ గారేమో గడ్డి మోపులేసిన యుద్ధ ట్యాంక్ ఎక్కి గప్పాలే గప్పాలు. మన బలగం ఇంతుంటే ఆడ తిప్పి తిప్పి కొడితే 30 మంది లేరు. అసలు ఇది మిలిటరీ ఏరియా లెక్కుందా? సీరియల్ షూటింగ్ కోసం వేసిన సెట్టింగ్ లో జూనియర్ ఆర్టిస్టుల ముంగట సీనియర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఒలకపోసినట్టే ఉంది పో. ఇండియాను అది చేస్తాం ఇది చేస్తాం అని ఇలకర్ల ముంగట గప్పాలు కొట్టుకుంటా సింధు నది నీళ్ల కోసం కాళ్ళు పట్టుకున్నంత పని చేసిండు. ప్రాజెక్టుల గేట్లు బంద్ చేసి కిందకు నీళ్లు పోకుండా ఆగబట్టే వరకు తల్లడం మల్లడం అవుతాండ్రు. మళ్ళా పంటలకు ఈడికెళ్లే నీళ్లు పోవాలి, తాగటానికి ఈడికెళ్లే పోవాలి. ఏహే మాకు నీళ్లు రానియకుంటే ఏక్తం పీక్తం అన్నోళ్ళు ఇప్పుడు దండం దస్కం అనబట్టిరి. చేల్ గవన్నీ ఏం నడువై మీ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ బడువే గల సంగతి చూసినాకనే లెక్క అనేది మన గవర్నమెంట్ మాట. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ కాశ్మీర్ లో జవాన్లను కలిసి పరిస్థితి అరుచుకొని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిండు మల్లోపారి. हम इस पूरे क्षेत्र में आतंकवाद का समूल नाश करेंगे ताकि कल को कोई भारत की संप्रभुता के खिलाफ आंख उठाने की हिमाकत न कर सके. కాశ్మీర్ లో కథలు పడుతున్న 3 ఉగ్రవాదులను వేసిపడేసింది మన సైన్యం. ఈ గిడిజుడు దేనికైనా రెడీ అని తీస్తా ప్రహార్ పేరు మీద వీడియోను పబ్లిక్ లకు ఇడిసింది ఆర్మీ. వెనకట పుష్కరుడు అనే అయ్యగారు శివుని కోసం తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలనో కోరుకో అన్నాడట. నదులన్నీ ఖరాబ్ అవుతున్నాయి, నా పెయి దాకితే తేటగై ఆ నీళ్ళల్లో మునిగినోళ్ళ పాపాలు పోయే వరం అడిగితే, సరే నువ్వు ఏ నదిలో పోతే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది, ఆడ తానాలు చేస్తే పాపాలు పోతాయని వరం ఇచ్చిండు శివుడు అని చెప్తారు పెద్దలు. ఆగో గట్లొచ్చేటి ఏ పుష్కరాలు. మబ్బుల 5:44 త్రివేణి సంగమంలో సరస్వతీ నది పుష్కరాలు చాలైతే పొద్దుందాములో సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. 10 అడుగుల సరస్వతి అమ్మవారి విగ్రహం భక్తుల కోసం కట్టిన 86 అర్రలను ఓపెనింగ్ చేసినాక అందరు నదిలకు దిగి పుణ్యతానాలు చేసిండ్రు. అయితే పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ను పిలువనందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి గడబడి చేసిండ్రు. ఈ పుష్కరాలు అవుతున్నాయి సారోళ్ళ నియోజకవర్గంలో, మళ్ళా దళిత ఎంపీకి అవమానం చేసిండ్రు అని గరమైండ్రు కార్యకర్తలు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు కలిసే కాడ 12 ఏళ్ల కోపారి పుష్కరాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇదే తొలుత. లెక్కకైతే 2 నదులే కానొస్తుంటాయి. సరస్వతి నది అంతర్వాహిని లెక్క ఉంటది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఉన్న శివయ్యకు అభిషేకం చేసిన నీళ్లే భూమిల నుంచి వచ్చి 2 నదులతోని కలుస్తాయి. అదే సరస్వతి నది అన్నట్టు. చేసిన పాపం పోతుంది, నీళ్ళల్లో మునుగుతే చేసిన పాపాలుంటే పోతాయని 12 ఒకసారి వస్తుందని 35 కోట్లు ఖర్చు పెట్టి సౌలతులు చేపించిండ్రు. లైటింగ్, మాపటీలి కళాకారుల ఆటపాటలు, దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళ కోసానికి టెంట్ సిటీ సుధా కట్టిర్రు. అంతటికెళ్ళి స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. మనోళ్ళే కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిన బాగానే వస్తాండ్రు. మేము ఆంధ్ర నుంచి వచ్చాము, కాకినాడ నుంచి మహబూబాద్ వచ్చాము. అక్కడి నుంచి మా వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని. నదిలో స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ అనేది పోతుంది. మొన్న ప్రయాగరాజ్ పుష్కరాలకు వెళ్ళాము, బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సరస్వతి పుష్కరాలు కదా, అందుకే మొత్తం పిల్లల్ని తీసుకురావడం జరిగింది. మేము సరస్వతి పుష్కరాలు ఈ నెల 26 తారీఖు దాకా నడుస్తాయి. తీరువాటం ఉంటే పోయిరారి మరి. ఈ ఎండాకాలం తాతిళ్ళు వచ్చినాయని చాలా మంది టూర్లకు సంత్ర కరగడతారట బయటి రాష్ట్రాలకు. కొందరు రైళ్ళ పోతాంటే, కొందరు బస్సుల, కొందరు సొంత కార్లు వేసుకొని పోవాల్సిందే, తప్పులేదు. కానీ మన కాడ మనం చూడాల్సినవి బొచ్చడున్నాయి అబ్బా. అరే ఏరే దేశాలకెళ్ళొచ్చి చూసి మురుస్తాంటే ఈడనే ఉండి మనం చూడకుంటే ఎట్లా? గదేనబ్బా మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన వాళ్ళ గురించే చెప్తున్నా. నాగార్జున సాగర్ బుద్ధవనం, చార్మినార్ కాడ షాపింగ్, వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప దర్శనం, ఈ అలగివ్వి. దునియా అందగత్తెల్లా కొందరు యాదగిరి గుట్టకొచ్చిండ్రు. గుట్ట మీద అఖండ దీపం ముట్టించినాక కోలాటాలతోటి ఎలకని చెప్పిండ్రు మన అక్కలు. అటెంకా గుడి ముంగట నిలబడి గ్రూప్ ఫోటోలు దిగిండ్రంతా. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సారు దగ్గరుండి అరుసుకున్నాడు. తూర్పు మహారాజా గోపురం కాడ ఎదుర్కొని గుడి లోపలికి తీసుకుపోతే ధ్వజస్తంభం కాడ మొక్కుకున్నారు. అటెన్క పక్కకే కూసబెట్టి అందరికి నరసన్న ఫోటోలు ఇచ్చిండ్రు. లోపట గుడంతా ఎట్లా కట్టింది ఇంట్రెస్టింగ్ గా చూసిండ్రు. కొందరు పోచంపల్లికొచ్చి ఇక్కత్ పట్టు చీరలు చూసి మురిసిండ్రు. చేనేత బట్టలు సుతా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు కొత్త కొత్త డిజైన్లు తయారు చేసి పెడితే ఫిదా అయ్యిండ్రు. అయితే నిన్న రామప్ప 1000 స్తంభాల గుడికాడ బయట కాళ్ళు గడిగిచ్చినందుకు మనోళ్లను తక్కువ చేసిండ్రని కారోళ్ళు మహిళా కమిషన్ కు ఫిర్యాదైతే మంత్రి సీతక్క గిట్లన్నది. 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు. ఇవాళ రేపు ఎట్లుందంటే ఏడ 10 రూపాయలు తక్కువ వస్తుందా, ఏడ ఆఫర్లు పెట్టినరా అని ఎదురు చూస్తుంటారు. పండుగలు పబ్బాలప్పుడు దందా కోసం చాలా మంది పెడుతుంటారు కూడా. ఇక ఆషాఢం సేల్ అని, శ్రావణం సేల్ అని, సమ్మర్ సేల్ అని డిస్కౌంట్లు ఇస్తుంటారు. దుకాణాలలో దందాలు నడవాలంటే గివి తప్పై మరి. సేమ్ గట్లనే గీడ సుతా ఏమైనా ఫాయిదా చేస్తే బాగుండని ఎదురు చూస్తున్నాయి. అలా మొత్తం ఉల్టా అయింది పో. మెట్రో రైలు ఎక్కేటోళ్ళు పర్సుల చిల్లర జరంత ఎక్కువ పెట్టుకోండ్రిగా. ఛార్జీలు పెంచిండ్రు మళ్ళా. ఇప్పుడు తక్కువ టికెట్ 10 ఉంటే అది 12 చేసిండ్రు. ఎక్కువ టికెట్ 60 రూపాయలు ఉంటే 15 పెంచి 75 చేసిండ్రు. మాత్రం ఇక మునం పెట్టి చూస్తే 4 కిలోమీటర్లకు 18 రూపాయలు, 6 కిలోమీటర్లకు 30 రూపాయలు, 9 కిలోమీటర్లకు 40, 12 కిలోమీటర్లకు 50, 15 కిలోమీటర్లకు 55, 18 కిలోమీటర్లకు 60 రూపాయలు, 21 కిలోమీటర్లకు 66, 24 కిలోమీటర్లకు 70, అంతకంటే ఎక్కువైతే 75 రూపాయలు.
అదే లాస్ట్ స్టాప్. ఎంత ఎక్కువ దూరం పోతే అంత ఎక్కువ ఛార్జీ. కొత్త రేట్లు ఎల్లుండి కాంచెలి వసూలు చేస్తామని సాటింపేసిండ్రు మెట్రో ఆఫీసర్లు. డబ్బాలు చాలతలేవు, బోగీలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే వీళ్ళేమో ఛార్జీలు పెంచిండ్రు ముద్దుగా. దినం 5 లక్షల మంది తిరిగేటోళ్లు 50,000 తగ్గిర్రట ఈ నడమనే. టికెట్ల మీద పెట్టిన ఆఫర్లు, డిస్కౌంట్లు సుతా ఎత్తేసిరి. మళ్ళా ఫ్రీ పార్కింగ్ ఉన్న డిపోల్లా ఛార్జీలు గుంజుతుంటే బండికి టికెట్ కి డబుల్ పైకం పెట్టలేక సప్పుడు కాకుండా ఆర్టీసీ బస్సు ఎక్కుతాన్రట. మళ్ళా అమ్మలక్కలకు బస్సు ఫ్రీ ఆయే. ఈ లెక్కన చూస్తే మెట్రోకు ఇంకింత తగ్గుతారేమో, జర చూసుకోండి సార్లు. ఎక్కడిది దునియా దేశాలు మొత్తం పాకిస్తాన్ను తిట్టుడే. వాళ్ళ సొక్కమైన పని అట్లున్నది. మళ్ళా ఉగ్రవాదులను సాదుడు, మన దేశం మీదకేగేసుడు. ఏళ్ళకెంచి ఇదే కథాయే. గందుకే అన్ని దేశాలు అరుచుకుంటున్నాయి. గా టర్కీ ఇంకో 2 దేశాలు తప్పితే. ఇక ఇప్పుడు గీ ముచ్చటి నుండ్రి. బీజేపీ తిరంగా యాత్ర జోరుగా నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ తోటి టెర్రరిస్ట్ అడ్డాలను నేసిపడేసినాం, ఉగ్రవాదులను లేపేసినాం, పాకిస్తాన్ కు మన పవర్ ఏందో చూపించినాం, పక్క దేశం మిలిటరీ బేస్లను పొతం పెట్టినాం, ఇండియా తడాకేందో దునియాకి ఎరక చేసినామని జాతీయ జెండాలు పట్టుకొని దేశమంతా ర్యాలీలు తీస్తుండ్రు బీజేపీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ప్రధానమంత్రి మోడీ సార్ కాబట్టే గింత డేర్ చేసిండని మనోళ్ళు జైలు పలుకుతాండ్రు. ఇంకో 4-5 రోజులు చేస్తారట సంబరాలు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై హింద్ యాత్ర చేస్తున్నారు దేశమంతటా. దేశానికి ఏం కాకుండా జవాన్లు కాపాడిర్రు, ఉగ్రవాదులకు సుక్కలు చూపించిండ్రు, పాకిస్తాన్ ఆర్మీ పని పట్టిండ్రు, మేమంతా మీతోటే ఉన్నామని ఇల్లుగిన జాతీయ జెండాలు పట్టుకునే ర్యాలీలు తీస్తాండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ నడుమిట్ల అమెరికోళ్ళ పెత్తనమేంది, వాళ్ళు చెప్తే మనం వినుడేంది, కాల్పులు ఆపేస్తున్నామని మనకంటే మొదలు ట్రంప్ చెప్పుడేంది, అమెరికా అధ్యక్షుడు మాట్లాడినాకనే మన ప్రధానమంత్రి మాట్లాడుడేంది, మళ్ళోపారి మన తెలుగు రాకుండా పాకిస్తాన్ ను చిత్తు చేసే టైంలో వెనకకెందుకు వచ్చినట్టు అని కాంగ్రెస్ పార్టీ కడమ ప్రతిపక్షాలు వేస్తున్న క్వశ్చన్లు. అప్పట్లో గిట్లనే యుద్ధం అయితే అమెరికోడు నడుమిట్లకు రాబోతే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అస్సలు ఒప్పుకోలేదని యాద్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అనుకుంటే స్టాచ్యూ అనగానే ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వచ్చింది. ఎవల మాట ఎట్లున్నా నడుమిట్లకు ట్రంప్ గారు గుసాయించుడుతో పాకిస్తాన్ బచాయించిందబ్బా. లేకుంటేనా ఈ పాటికి లెక్క ఏరే ఉంటుండే. భారత్ మాతా కీ వందే జిందాబాద్ జిందాబాద్ ఇండియన్ ఆర్మీ జిందాబాద్. ఫోన్లు వాడరు, టీవీలు చూడరు, ఇంటర్నెట్ కు దూరం. అడవిలకు పోయిండ్రంటే వాళ్ళ జాడవట్టుడే కష్టం. ఏడుంటారో, ఎట్లుంటారో, ఎటుకెళ్ళొస్తారో, ఎటుకెళ్ళిపోతారో వాళ్ళకే తెలవాలి. ఏడ గింత మతలబ్ బయటికి తెలియనియరు. బయటి ప్రపంచానికి దూరంగా బతుకుతారు. అన్ని సౌలతులు ఉన్నోళ్ళు వాళ్ళని పట్టుకుందామని పోతే మస్క కొట్టి మాయమైతున్నట్టు. అబ్బా మొత్తానికైతే కర్రెగుట్టల్లా కాల్పుల మోత బంద్ అయిందబ్బా. ఆపరేషన్ కగార్ ఆపేసినట్టు సాటింపేసిండ్రు సెంటరోళ్ళు. 20,000 మంది జవాన్లు 21 రోజులు గుట్టెలు కలదిరిగి 31 మంది అన్నలను ఎన్కౌంటర్ చేసిరట. అండ్లా 16 మంది అక్కలు. అందరి మీద కలిపి 1,72,00,000 రివార్డు ఉంది. గాలి మోటార్ల తిరుక్కుంటా నక్సలెట్ల జాడగని పెట్టి 28 జాగల్లా కాల్చిండ్రట. 216 బంకర్లు బయటపడితే సరుకు సౌదలు, ప్రింటర్లు, కాగితాలు, 35 గన్నులు దొరికినట్టు చెప్పిండ్రు ఛత్తీస్గఢ్ పోలీసులు. గుట్టల మీదకి రాకుండా చుట్టూరా బాంబులు పెడితే 15,000 చేసి 450 బయటికి తీసిరట. 16 वर्दीधारी महिला माओवादी समेत कुल 31 वर्दीधारी माओवादियों के शव और 35 हथियार बरामद किए गए हैं. అటుకెళ్లి అన్నల్ సుత తుపాకులు సూటు పెడితే 18 మంది జవాన్లకు దెబ్బలు దాకినాయట. దినాం తుపాకుల మోతకు చుట్టుముట్టూర్ల పబ్లిక్ చిన్నగా బుగులు పడలే. మావోయిస్టు పెద్ద లీడర్లంతా ఆడనే ఉన్నారని ప్రచారం అయ్యే వరకు లెక్క సుత పెద్దగానే ఉంటదనిపించి అన్నలతోటి శాంతి చర్చలు చేయాలని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘం మేధావులు ర్యాలీలు తీసి మీటింగ్లు పెట్టిండ్రు. లేలే మాటలు లేవు, మాట్లాడుకును లేదు అని సెంటరోళ్ళు రువ్వడి చూపిస్తున్నాయల్లా. దేశం మీది బాజుకు ఆపరేషన్ సింధూర్ షురయ్యే వరకు జవాన్లంతా బార్డర్ కు రావాలని ఆర్డర్ వస్తే హగో గట్ల ఆగిందన్నట్టు. ఇప్పటికి సుతా చర్చలకు మేము రెడీ అని అన్నలు మళ్ళో ఉత్తరం పబ్లిక్ లకిడిచిన ఇటుకెళ్ళైతే సప్పుడు లేదు. అచ్చేడు మార్చి నాటికి మావోయిస్టు పార్టీ లేకుండా వేస్తామంటారు కాబట్టి చూడాలే మరి ఏమైతుందో. ఇప్పుడు ఇల్లు కూలిపోతట్టున్నది అనుకోండి, ఏం చేస్తాం? పైసలుంటే మనమే కూలగొట్టి కొత్త ఇల్లుకు ముగ్గు పోస్తాం, లేదంటే అప్పటిదాకా ఏరతాన కిరాయికుంటాం.
ఇంత ఇంత ఊలుతున్నా అప్పటి వరకు చూస్తే మాయతి అని అట్లనే లాపర్వా చేసినాం అనుకోండి ఇంత నీడ సుతా లేకుండా పోతుంది. అగో అచ్చం అట్లనే ఉన్నది గీ ముచ్చట గిన్న. ఎలుగులు పంచే సింగరేణి చుట్టూ చీకటి గమ్మిందుల్లా పాత బావులు మూసుడే తప్ప కొత్తవి తెలుసు లేదు. మరి అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ కలిపి 42 బావులు ఉంటే 6-7 ఏళ్లలో సగానికి సగం తగ్గి 19 గనులే మిగులుతాయట. 11 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటే కొత్తది వచ్చింది, అది సుత ఒరిస్సాల. మరి గిట్లెందుకు అయిందంటే పాత సర్కారు వాళ్ళ పుణ్యమే ఎక్కువ. సెంటర్ వాళ్ళు అర్రాసు పెడితే నచ్చిన వాళ్ళు బావులు కొనుక్కోవాలి. గాల్ల యాక్షన్ పెడితే మనం ఎందుకు పాట పాడాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇరిగేసుకొని ఊకున్నందుకు గింత పని అవుతుంది. ఆఖరికి మన సింగరేణి ఏరియాలనే ఉన్న శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి, KK6 బావులు సుత మనకు కాకుండా వాయే. తాడిచెర్ల బాయి సింగరేణికి వచ్చే ఛాన్స్ ఉన్న పవేటోళ్ళకి ఇచ్చిర్రంటే ఎంత పనివంతులో చూడుర్రిగా. మళ్ళీ అర్రాస్ పాటలు వస్తే ట్యాక్స్ 100కి 18 రూపాయలే, అదే వాళ్ళు ఇస్తే 100కి 28 రూపాయలు. ఇట్లా బావులు తగ్గించుకుంటూ పోతే కార్మికుల సంగతి ఏందని సింగరేణి పెద్ద ఆఫీసర్లను కలిసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. సింగరేణి సంస్థ నుంచి వచ్చే రోజులలో గనులు తక్కువైపోతాయి. మీరు తొందరగా ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్త గనుల ప్రపోజల్స్ తీసుకురాకుంటే కష్టమవుతుందని చెప్పి నేను CMD గారికి చెప్పడం జరిగింది. 36 ఏళ్ల కిందట 1,16,000 మంది ఉన్న కార్మికులు, ఉద్యోగులు తెలంగాణ వచ్చే నాటికి 61,000కు పడిపోతే ఇప్పుడైతే 41,000 మందే ఉన్నారు. కొత్త బావులు తీసుకోకుండా ఉన్నాయి మూసుకుంటూ ఇట్లనే పోతే 40,000 కంచి 4,000కి గిన రావచ్చు. వాళ్ళే అంత ఆగం చేసిరట. జర మీరన్న ముంగడబడి సింగరేణినో రేవుకు తెచ్చి కార్మికుల జీవితాల్లో ఎలుగులు నింపురి సార్లు. సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలా ఎవ్వల చేతిలో చూసినా కీప్యాడ్ ఫోన్లే కానొచ్చేటి. దినామింత టెక్నాలజీ పెరుగుతుండే వరకు పాటలు వినేటి, ఫోటోలు, వీడియోలు తీసుకునే సవలతులుండే ఫోన్లు, అటెనక స్మార్ట్ ఫోన్లు. ఎంత ఇలువగల్ల ఫోన్ చేతులుంటే అంత ఇలువ అన్న లెవెల్ ఉన్నది కథ. అప్పు చేసైనా యాపిల్ ఫోన్ కొనాలి అనుకుంటారు చాలా మంది. ఆ ఫోన్ ఉంటే ఆ తరీకే ఎలాగుంటుంది మళ్ళా అన్నట్టు యాపిల్ అంటే యాదకొచ్చింది. ఇది ఆ కంపెనీ ముచ్చట్నే. నోటికాడికొచ్చిన షేపును గుంజుకుంటున్న ట్రంప్ సారు భారతదేశంలో కొత్త బ్రాంచీలు పెట్టొద్దని యాపిల్ కంపెనీలకు తీయటి వార్నింగ్ ఇచ్చిండు. మరి మొత్తం అమెరికాలనే తయారు చేయాలి, వచ్చే ఆమ్దాన్ అంతా వాళ్ళకే రావాలని ఆపొచ్చనట. Friend, I treated you very good. You're coming in with $500 billion, but now here you're building all over India. I don't want you building in India. అంటే మన లెక్కల 42 లక్షల కోట్ల పెట్టుబడి. యాపిల్ అనేది అమెరికా కంపెనీ గాని చైనాలా బగ్గా తయారు చేస్తారు. అయితే ఈ నడుమ 2 దేశాల నడుమ పన్నుల పంచాది నడుస్తుండే వరకు మన దేశంలో పెట్టుబడి పెట్టాలని డిసైడ్ చేసింది కంపెనీ. మళ్ళా మన కాడ ట్యాక్స్ గిన తక్కువ. ఈ ముచ్చట ట్రంప్ గారికి తెలిసి కండ్లు మండినట్టున్నాయి. గిట్ల అడ్డం పడి అటు పట్టుకపోతాండు. కానీ మాకొచ్చేది మీరెత్తుకోపోతే ఎట్లా సారు? సరే ఈ పెద్ద మనిషి చెప్పిండు కదా అని పాకిస్తాన్ పనివట్టుడు ఆపేసినందుకు గిదా నువ్వు మాకిచ్చే గిఫ్ట్. భలే మంచోని ఉన్నవయ్యా. బైక్ మీద ఒకడు రువ్వడికి వచ్చి తొవ్వ పక్కన నడిచేటోళ్ళని గుద్ద వెళ్ళిపోతాడు. ఎన్కేమటి బైక్ వేసుకొని చేజింగ్ చేస్తాడు హీరో. దొరకబట్టి తుక్కు తుక్కు కొడతాడు. రెడ్ లైట్ పడ్డా ఆగకుండా ఉరికితే పక్క కాపి పాఠాలు చెప్తాడు. రోడ్ల మీద ఎవరన్నా ఆడవిళ్ళని షిడాయిస్తుంటే ఈపు సాఫ్ చేసి వస్తాడు. ఇట్లా ఒక్కటేంది, హీరో గారి సాహసాలు షాన్నే ఉంటాయి. అదంతా సినిమాల, కానీ బయట ఎట్లుందో చూడుండ్రి. పోలీస్ అన్న ఆపుతున్నా అట్లనే ముంగటికి ఓనిస్తున్నాడు. అది సుత రాంగ్ రూట్లా. వెనుక కొమ్మని చెప్పినా ఇంటలేడుపో, రప్పున స్టీరింగ్ తిప్పి వెళ్ళిపోయిండు. ఇంతకు కారు నడిపింది ఎవలో గుర్తుపట్టిండ్రా? మంచిగా చూడుండ్రి. సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ ఏరియాల రాంగ్ రూట్లా కారు దంచిండు. ఆపిన కానిస్టేబుల్ ను సుతా ఏమో అన్నాడట. వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టే వరకు హీరో మీద కేసు అయింది. సినిమాలనేమో రూల్స్ పాటించాలని మా గొప్పగా డైలాగులు దంచుతారు, బయటనేమో గిట్లుంటది కథ. ఎందుకంటే వాళ్ళు రియల్ హీరోలు కాదు కదా. మరి గీ కమ్మలేడ చేపించినవక్క, డిజైన్ మంచిగా వచ్చింది. మా ఏరియాలనే చెల్లే, మా ఊర్లోనే. నేను చిన్నగా ఉన్నప్పటి సంది గాయన కాడనే చేపించేది మా అమ్మోళ్ళు. గాదుకునంలోకి పోవద్దక్క, తరగ ఎక్కువ తీస్తాడు. నాకు తెలిసిన షాప్ ఉంది, మేకింగ్ ఛార్జెస్ సుతా సగమే తీసుకుంటాడు. గా షాప్లా 20 ఏండ్ల సంది నగలు చేపిస్తున్నా, ఎన్నడూ తేడా రాలే తెలుసా. ఇగో గిట్లుంటది.
ఒక్క పారి నమ్మిక కుదిరిందంటే ఎప్పటికి అదే దుఃఖంలోకి పోతారు పబ్లిక్. కానీ నమ్మిన కస్టమర్లను నిండా ముంచిండు గీ అన్న. 10 కోట్ల ఇలువ చేసే బంగారం తోటి జంప్ అయిందంటే చూడుర్రిగా. పేరు నితీష్ జైన్. హైదరాబాద్ బాచుపల్లి ఏరియాల 15 ఏండ్ల సంది గోల్డ్ షాప్ నడుపుతుండట. ఆర్డర్ ఇచ్చినోళ్లకు నగలు చేసిస్తాడు, కావాల్సిన వాళ్ళకు బయట బంగారం తెచ్చి అమ్ముతాడు. ఎన్ని రోజులని కమిషన్ దందా చేస్తాం, డెవలప్ కావాలని కస్టమర్లకు మంచి స్కీములు ఆఫర్లు పెడితే బగ్గనే ఎగబడ్డరు. ఆపతి సాపతికి బంగారం కుదువ పెడితే తక్కువ మిత్కే పైసలు ఇస్తా అని అట్ల కొంత ఉబ్బిచ్చే వరకు అక్కెరున్నోళ్ళు పెట్టిరట. నగలు వేసిస్తా అని ఏరే దుక్నాల దగ్గర బంగారం పట్టుకొచ్చిండట. ఇక మంచి రోజు చూసుకొని షాపుకు తాళం పెట్టి ఇంటామె తోటి పారార్. 10 రోజుల సంది షాపు తెరవకపోయే వరకు డౌట్ వచ్చి కస్టమర్లు కంప్లైంట్ చేస్తే అసలు కథ బయటపడ్డది. దొరకబట్టే పనులున్నారు పోలీసులు. ఏండ్లక మనం అదే ఏరియాల దందా వేస్తుండు కాబట్టి పబ్లిక్ అల్కగా నమ్మిండ్రు. కానీ ఎవలెట్లా మారేది ఎట్లా ముంచేది ఎవ్వలం చెప్పలేం. గుడ్డిగా నమ్మకుండా ఎవ్వలి జాగ్రత్తలాలుంటే మంచిది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.